ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అనగా యేసుక్రీస్తు ద్వారానే సమాధాన స్థితి మనకు కలుగుచున్నది. ఈరోజు సమాధానము కావాలి, నెమ్మది కావాలని ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ ఆ నెమ్మదిని అనగా సమాధానమును అనుగ్రహించువాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ లోకంలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశము మనకు సమాధాన స్థితి కలగచేయడానికి. ఎందుకంటే కుటుంబముల మధ్య సమాధానము లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానము లేదు, బయటివారి ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేదు, సంఘములలో సమాధానము లేదు, దేశములో కూడా సమాధానము లేదు. కానీ ఈ సమాధానమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అందుకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చి చూన్నప్పుడు ఆయనకు ఒక పేరు లేక ఒక బిరుదు ఇవ్వబడినది. అది ఏమిటంటే సమాధానకర్తయగు అధిపతియగు దేవుడు అని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ప్రవక్త ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సమాధానమునకు కర్త అగు అధిపతి. నీ జీవితంలో సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన శిలువ మరణము పొందాడు. నీ జీవితంలో సమాధానమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అనేక శ్రమలను బాధలను అనుభవించి నీకు సమాధాన స్థితి కలగజేసే దేవునిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సమాధానం కొదువుగా ఉన్నదా? దేవుని వైపు చూడు, క్రీస్తు వైపు చూడు. ఆయన నీకు సమాధానమునిచ్చువాడుగా ఉన్నాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అసలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో సమాధానపరుచుకుంటున్నాడు. మనం ఎవరితో సమాధానం పడి ఉండాలంటే దేవునితో మనకు సమాధానము కావాలి. దేవునితో మనం సమాధాన పడినట్లయితే తన సమాధాన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు సమాధాన స్థితి దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో సమాధానం లేకపోవడానికి గల కారణం, మీరు దేవునితో మొట్టమొదటిగా సమాధాన స్థితిని కలిగి ఉన్నారా? దేవునితో సమాధానముగా ఉన్నారా? దేవుడు తన మార్గమందు ఎలాగూ నడిపిస్తున్నాడో అలాగూ నడవడానికి మీరు ఇష్టపడుతున్నారా? మీ జీవితాలను ఒక్కసారి పరిశీలన చేయండి. ఆయన సమాధాన స్థితినిచ్చువాడు. ఏ విషయంలో నీకు సమాధానము లేదు, ఏ కారణమును బట్టి నీకు సమాధానము లేదు, ఏ స్థితిని బట్టి నీకు సమాధానము లేదు, నీ పరిస్థితులు ఎలాంటివి, ఏ విధముగా నీకు సమాధానము లేదో ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా ఆయనతో సమాధాన పరచబడండి. ఆయన సమాధానమునకు కర్తయగు అధిపతి మీ జీవితంలో, మీ కుటుంబాల్లో, మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ సంఘములో, సమాజములో ఆయన సమాధానమును అనుగ్రహించువాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సమాధానము లేని నిబిడలకు సమాధానము దయచి, సమాధానము లేక అశాంతితో నలిగిపోతున్న ప్రజలకు సమాధానం ఇవ్వడానికి మీరు ఈ లోకంలోనికి వచ్చారు. మీరు సమాధాన కర్తయగు అధిపతియగు దేవుడు. ప్రభువానికి స్తోత్రం. దేవునితో మాకు సమాధానం ప్రభు, మా జీవితములలో సమాధానము, నెమ్మదిని మాకు అనుగ్రహించి
వాక్యం ఉంటున్న నీ బిడ్డలు వాక్యమును నమ్మి దాని ప్రకారం ప్రార్థించుటకు, విశ్వసించుటకు కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.